బాధలో ఉన్నారన్నకన్నా తెలియదు కానీ ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మీ యొక్క నీతి, మీ యొక్క యథార్థ ఇతరులకు చాలా హేళనకరంగా ఉండవచ్చు. ఇతడు ఏదో చెప్తున్నాడు, ఈమె ఏదో అంటున్నది, ఈమె మాటలు మనం వినాలా, ఈమె పెద్ద గొప్ప, ఇతను పెద్ద అదే ఇదే అని అంటుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటుంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూనే ఉంటుంటాం. ఇది జరిగి ఉండవచ్చు, జరగకపోవచ్చు, నాకు తెలియదండి. కానీ ఒక విషయాన్ని మీతో దృఢంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసేపు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే తను యథార్థవంతుడు, పరిశుద్ధవంతుడండి. తనకు వచ్చిన ఒక కళలను తన యొక్క సహోదరులకు, తన తండ్రి గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో తనను హేళన చేసి అవమానపరిచారు కదా. తనని చంపాలని కూడా అనుకున్నారు. ఇది నిజమే కదా. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మనం కొంతమందికి ఏదో దేవుడు మీకు ప్రేరేపించిన ఒక ప్రేరేపణను వారికి చెప్పినప్పుడు, లేకపోతే మీ యొక్క జీవితంలో దేవుడు ఇలా చేస్తూ ఉంటాడు అని అన్నప్పుడు వారు మిమ్మల్ని ఎంత హేళన చేశారో, ఎంత గేలి చేశారో నాకు తెలీదు. కానీ ఒకే ఒక్క మాటను మీతో దృఢంగా చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు వదిలిపెట్టద్దు. దేవుడు మీ యొక్క జీవితంలో ఏ యొక్క ప్రణాళిక అయితే ఉంచి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకో తెలుసా, ఎవరూ ఇవ్వలేని ఆ యొక్క అనుభవం లేనికి, ఎవరూ చూపించలేని మార్గంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తుంటున్నాడంటే ఏదో ఒక దినాన నిన్ను కూడా గొప్ప స్థానంలో ఉంచాడని ఆయన ఒక ప్రణాళిక ఉంటున్నది. యేసేపు ఎప్పుడు కూడా అనుకోలేదండి నేను ఆ యొక్క రాజ సమూహంలో ప్రధానమంత్రిగా ఉంటానని. కానీ తనకున్న ఒకే ఒక్క గొప్ప క్వాలిఫికేషన్ ఏమిరానంటే యథార్థవంతుడు, ముఖ్యంగా పరిశుద్ధవంతుడండి. ఈ రెండు క్వాలిఫికేషన్ నా జీవితంలో ఉంటే ఎంతమంది మనల్ని హేళన చేసినా, ఎంతమంది మనల్ని అపహాసించినా, ఎంతమంది దూషించినా ఏదో ఒక దినాన దేవుడు నిన్ను కూడా ఒక స్థానంలో ఉంచుతాడని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. ఎందుకని ఇంకా మనము నీతిని మనం ఇంకా అనుసరిస్తుంటున్నాము అని అంటే దేవుడు చేయబో కార్యక్రమాలను చూడడానికి గొప్ప యొక్క ఆయుధం ఏదైనా ఉంది అని అంటే నీతి, నిజాయితీ, యథార్థ. ఈ యొక్క మూడు గుణక మన యొక్క జీవితంలో మనం బ్రతికినంత కాలం మనతో ఉంటే ఏదో ఒక దినాన దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడబోతున్నాం. తద్వారా ఇతరులకు నీ యొక్క జీవితం మాదిరికరంగా ఉంటుందని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. గమనించండి, దేవుడిచ్చిన ఒక తలాంతులను దేవుని కొరకే వాడుదాం. దేవుడిచ్చిన ఒక గొప్ప వరాన్ని దేవుని కొరకే వాడుదాం. తద్వారా దేవుని యొక్క కార్యక్రమాన్ని దేవునికే సమర్పిద్దాం. ఆమేన్.